తెలంగాణ కేబినెట్ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతుందా? నీవు జూనియర్ నేను సీనియర్ అనే విధంగా వ్యవహరిస్తున్నారా? చిన్న చిన్న అంశాలకే ఒకరిపై ఒకరు గుస్సా అవుతున్నారా? అసలు ఆ మంత్రులెవరు? వారి మధ్య ఉన్న వారేంటి? హావ్ ఎ లుక్. తెలంగాణ మంత్రుల మధ్య ఆధిపత్య పోరు రోజురోజుకు పెరుగుతోంది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలిచిన ముగ్గురు మంత్రుల మధ్య సఖ్యత లోపిస్తోంది. కొందరు మంత్రుల తీరుతో కాంగ్రెస్ నేతృత్వంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తలనొప్పులు తప్పడం లేదు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కూడా మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ మధ్య గ్యాప్ పెరుగుతోందన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. తాజాగా జూబ్లీహిల్స్ లో కొన్ని అభివృద్ధి పనుల ప్రారంభం, శంకుస్థాపనల కార్యక్రమం సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ సహచర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీనిపై అడ్లూరి లక్ష్మణ్ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ ఇష్యూపై సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఫిర్యాదు చేసినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే మంత్రి అడ్లూరి అనుచరులు పొన్నం ప్రభాకర్ పై మండిపడుతున్నారు. అంతేకాదు ఏకంగా మంత్రి పొన్నం ప్రభాకర్ ను మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలంటూ సతీష్ మాదిగ డిమాండ్ చేశారు. దీంతో మంత్రుల మధ్య కోల్డ్ వార్ పీక్ స్టేజ్ కు చేరిందని కాంగ్రెస్ సర్కిల్లో చర్చ జరుగుతోంది. ఉన్నతమైన మంత్రి హోదాలో ఉన్న పొన్నం ప్రభాకర్ సహచర మంత్రిని ఇలా కామెంట్ చేయడం సరికాదన్న వాదన వినిపిస్తోంది. మరోవైపు పొన్నం ప్రభాకర్ చేసిన కామెంట్స్ పై మంత్రి శ్రీధర్ బాబు పరోక్షంగా స్పందించారు. సహచరులను కలుపుకుపోయే మనస్తత్వం ఉండాలని శ్రీధర్ బాబు సూచించారు. ఇక ఇతర మంత్రులకు ప్రాధాన్యత లేదని పొన్నం అంటున్నారని మంత్రుల మధ్య చర్చ జరుగుతోంది. బహిరంగంగా ఇలా కామెంట్స్ చేస్తే పార్టీకి, ప్రభుత్వానికే నష్టం వాటిల్లుతుందని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రుల మధ్య భేదాభిప్రాయాలు భవిష్యత్తులో ఎటు దారి తీస్తాయోనన్న చర్చ జరుగుతోంది.